రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రోగ్రాంను చూస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మా యొక్క కుటుంబం పక్షాన, సంఘం పక్షాన అందరికీ వందనాలు. ఈ రోజున మనం ధ్యానించబోతున్న అంశ భాగము మత్తయి సువార్త 16వ వచనంలో ఆఖరి చరణాలు మనం చూసినట్లయితే, జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగా జరుగును. ఆమెన్. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము. అయితే ఈ రోజున నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చీకట్లో ఉన్న నా జీవితంలో ఆయన వెలుగు ఎలాగా ఆయన అనుగ్రహించారు, మరణ ప్రదేశాల్లో మరణ ఛాయల్లో ఉన్న నా జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు జరిగించారు. అంతేకాకుండా ఒక మనిషి పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉంటే ఆయన ఏ విధంగా నడిపిస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, అన్ని విషయాల్లో ఆయన కృప చూపించి మనల్ని ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా ఎలాగా ఉంచుతాడు అనేటువంటి కొన్ని విషయాలు ఈ రోజున బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకుందామండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతము, ఆ ఊర్లో నేను జన్మించి ఉన్నాను. మొదటగా మేము ముస్లిమ్స్ కుటుంబంలో నేను జన్మించి ఉన్నాను. నా పేరు ఫరీదు. మాకు 2 అన్నయ్యలు, 4 అక్కలు, ఆఖరి వాడిని నేను జన్మించి ఉన్నాను. 7వ తరగతి చదువుతుండగా మా నాన్నగారు చనిపోయారు. ఆ చనిపోయే కారణంగా నేను కూడా చదువుకోకుండా కుటుంబం పోషించుకోవడానికి పనులు చేయవలసి వచ్చింది. ఎందుకు పనులు చేయవలసి వచ్చింది అంటే, మా 2 అన్నలు కూడా వేరే వారు నివాసం చేసేవారు. 2 అక్కల వివాహం జరిగింది. ఇంకా 2 అక్కలు, అమ్మగారు, నేను, మా 4 పోషణార్థమై మా అమ్మగారు పనిచేసేవారు, మా అక్క పనిచేసేవారు. నేను కూడా పనులు వెళ్దామని చెప్పి అలాగా ఆ పని చేయడానికి తీర్మానం తీసుకున్నాను, కుటుంబ పోషణార్థమై. అలాగా కుటుంబ పోషణార్థమై అనేక పనులు చేయటము, అనేక పనులు అంటే ఆహారము తినటకు, కుటుంబం పోషించుకోవడానికి బస్ స్టాండింగ్ సెంటర్లో, ఆ కార్ల స్టాండ్లో ఆ కార్లు కడగటము, ఆ వచ్చిన రూపాయిని తీసుకువెళ్ళి అలాగ పోషింపబడటము. అంతేకాకుండా ఇంకా బొగ్గుల వ్యాపారం అని, చేపల వ్యాపారం అని, అట్లాగా రూపాయి వస్తున్నటువంటి మంచి పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ నా యొక్క జీవితాన్ని అలా ముందు కొనసాగుతున్నాం. అయితే నాకు కొంతకాలంకి వివాహం జరిగినటువంటి చాలా కాలం వరకు కూడా పిల్లలు మాకు పుట్టలేదండి. ఆ పిల్లల కోసము అనేకటువంటి దేవుళ్ళు అనబడుతున్న వారిని కూడా పూజించడం జరిగింది. ఎందుకంటే అనేక మంది చెప్తున్నారు, అయ్యా పిల్లలు లేరు కదా, పలానా చోటకి వెళ్తే మీకు పిల్లలు పుడతారు అన్నప్పుడు అలాగా వెళ్తాం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు కూడా పిల్లలు పుట్టలేదు. అయితే కొంతకాలంకి గర్భఫలము రావటము, 7వ నెల మా ఆవిడికి రావటము అలా జరిగింది. 7వ నెలలో జరిగినటువంటి విషయము ఏంటంటే, డాక్టర్ గారు చెప్పారు, ఈ యొక్క 7వ నెలలో ఎన్నోసార్లు గర్భం వచ్చి ఇలాగ పోయింది కాబట్టి మీ ఆవిడకి రెస్ట్ కావాలండి, కాబట్టి అత్తగారింటికి పంపించండి అన్నప్పుడు మా అత్తగారింటికి మా ఆవిడని పంపించాము. పంపించిన కొన్ని రోజుల్లో జరిగిన విషయం ఏంటంటే, ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం రోజున సాయంకాల సమయంలో 4 గంటలు ఆ సమయాల్లో మా అత్తగారు కౌరు పంపించారు. ఒకసారి నువ్వు మా ఇంటికి రా అన్నప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి మా అత్తగారింటికి వెళ్ళటము జరిగింది. అక్కడ అనేక మంది మా ఆవిడని ఒక ఇంట్లో కూర్చోబెట్టి ఆమె చుట్టూ కూడా అనేక మంది గుమ్ముగూడి ఉన్నారు. నాకేమీ అర్థం కాలేదు, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మా మామగారు అయితే గట్టిగా కేకలేస్తున్నాడు, తిడుతున్నాడు. ఆ జుట్టు పట్టుకుని ఆవిడని కొడతాము, రకరకాలుగా ఆమెను బాధ పెడతాము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలా కొడుతున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి దెయ్యము, మా ఆవిడకి భయంకరమైన దెయ్యము పట్టి ఆవరించి ఉండటం వల్ల ఆ దెయ్యము చెప్తున్న మాటలు ఏంటంటే, నేను ఈ అమ్మాయిని విడిచిపెట్టను, ఈ అమ్మాయి నాకు కావాలి, నేను తీసుకుని వెళ్ళిపోతాను. మేము అంటున్నాము, నీకు ఆ అమ్మాయి మీద ఏం అధికారం ఉంది?
నువ్వు ఎలా తీసుకుని వెళ్తావు అని మేము అంటున్నప్పుడు ఆ దెయ్యము తనలో నుంచి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఈ అమ్మాయి నేను చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉన్నాము, ఒకే స్కూల్లో చదువుకున్నాము, నేను వివాహము చేసుకోనకుండా చనిపోయాను, నా ఫ్రెండ్ ఈ అమ్మాయి అయితే వివాహము జరిగించుకుని చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది, అలా నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ అమ్మాయిని నేను అనేక నెలల నుంచి నేను ఆవరించి ఉన్నాను కాబట్టి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను అని అంటున్నప్పుడు మాకు చాలా భయం వేసింది. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గర తీసుకువెళ్తే మాకు మేలు జరుగుతుందో మాకు అర్థం కావలేదు. ఆ రాత్రికాల సమయంలో మా యొక్క మసీదులో సాహిబ్ గారు ఉన్నప్పుడు అతని దగ్గర తీసుకుని వెళ్తే అతను అన్నాడు, మరలా నేను రేపు వచ్చి చేస్తానండి అని చెప్పి అతను ఏదో ఇంటికి వచ్చి 2 మంత్రాలు చదివి అతను మరలా రాత్రికాల సమయంలో వెళ్ళిపోయాడు. మరలా అతను మాకు కనపడలేదు. అట్లా తర్వాత ఉదయమే తాయెత్తులు వేసేవారి దగ్గరకు తీసుకుని వెళ్ళాం. వాళ్ళు కూడా ఆ తాయెత్తులు వేశారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ దెయ్యం అంటుంది కదా, మీరు ఎంతమంది దగ్గర తీసుకుని వెళ్ళినా, ఎంతమంది భూత వైద్యుల దగ్గర తీసుకువెళ్ళినా నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు అని ఆ దెయ్యము తనలో నుంచి మాట్లాడుతూ సవాలు విసురుతుంది. మీ వల్ల కాదు, ఈ అమ్మాయిని మీరు ఎవరో బాగు చేయలేరు, ఈ అమ్మాయిని నేను తీసుకుని వెళ్ళిపోతాను, ఈ అమ్మాయి నా సొంతము అని బిగ్గరగా అరుస్తూ కేకలు పెడతా ఉంటుంటే మాకు భయము కలిగింది. అయితే అనేక ప్రాంతాలు ఎక్కడ తీసుకెళ్తే బాగుపడుతుందని ఆలోచిస్తూ కొంతమంది భూత వైద్యుల దగ్గరికి మేము తీసుకుని వెళ్ళాం. ఇలాగ కొన్ని వారాలు గడిచిపోయింది. తాయెత్తులు వేయించాము, మసీదులో తీసుకువెళ్ళాము, ఆ భూత వైద్యుల దగ్గర తీసుకుని వెళ్ళాము. ఎక్కడ తీసుకువెళ్ళినప్పుడు కూడా ప్రయోజనము లేకుండా పోయింది. మొదటిసారిగా భూత వైద్యులు తీసుకెళ్తే అతను ఏదో 2 మంత్రాలు చదివి కొంచెం పసుపు, నవధాన్యాలు ఇవన్నీ కూడా కలిపి, నల్ల కోడిపెట్ట ఇవన్నీ కూడా అతను చేయవలసినవన్నీ కూడా అతను తాయెత్తు కట్టి ఇంటికి పంపించాడు. కొంత ధనము తీసుకున్నాడు. ఆ రోజు కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మరలా ఉదయమే తనలోంచి ఆ దెయ్యం మాట్లాడుతుంది, ఇదిగో ఏ భూత వైద్యుడు నన్ను ఏమీ చేయలేడు, ఎవరి వల్ల కాదు అన్నప్పుడు ఆ భూత వైద్యుడికి మరలా మేము ఫోన్ చేశాము. అతను అన్నాడు, మరలా మీరు తీసుకురండి అన్నప్పుడు అలాగ 2-3 సార్లు తీసుకుని వెళ్ళటం జరిగింది. కానీ ఆ దెయ్యం మాత్రము ఆవిడని విడిచిపెట్టి వెళ్ళలేదు. అయితే ఇంకా మాకు భయం కలిగింది. ఇదేంటి, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాము, తీసుకువెళ్ళాము, తాయెత్తులు వేసాము, భూత వైద్యులు తీసుకెళ్ళాము, ఎక్కడ తీసుకువెళ్ళినా తగ్గలేదే అని బాధపడతా ఉంటుంటే ఆ దెయ్యం అంటుంది కదా, ఇంకా మీరు ఎక్కడ తీసుకువెళ్ళినా ఆ ప్రయోజనం లేదన్నప్పుడు అక్కడికే చాలా రోజులు అయిపోయింది. అందరూ పనులు మానుకున్నారు. ఆ 7వ నెలలో ప్రెగ్నెన్సీతో ఉంది. తనకి ఏమి కావాలన్నది అన్నీ కూడా తెప్పించుకుని తింటుంది. కోడి మాంసం కావాలని, గారెలు కావాలని, తనకు కావాల్సిన ఆహారాన్ని తింటుంది. తినేసిన తర్వాత వాంతులు అయిపోతున్నాయి. 7వ నెలలో ఉన్నటువంటి మా ఆవిడికి లోపల గర్భంలో శిశువు ఎదగట్లేదు, తను తిన్న ఆహారం ఒంటికి పట్టట్లేదు, మనిషి బక్కగా ఎండిపోయింది, ఎముకలు మాత్రమే కనబడుతున్నాయి. ఆ రీతిగా చూసినటువంటి మాకు భయం వేసింది. ఏమైపోద్దో ఏంటో, చనిపోద్దేమో అన్న భయంలోకి వెళ్ళిపోయాము. ఇంకా ఎక్కడైనా మాకు సహాయము దొరుకుతుందేమో అని చెప్పి అనేకుల్ని మేము దర్శించాము. ఎవరి వల్ల కూడా జరగలేదు. మా బంధువులు ఉన్నారు, వారు కూడా ఏ సహాయం వారి దగ్గర నుంచి మాకు అందలేకపోయింది. మా దగ్గర ధనం ఉన్నప్పుడు కూడా ఆ ధనము కూడా ఏ భూత వైద్యుకి ఇచ్చినప్పుడు కూడా ఆ ధనం వల్ల కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంకా అంతేకాకుండా మా దగ్గర ఉన్న ధనమును బట్టి అనేక తాయెత్తులు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ భూత వైద్యుడు ఏమన్నాడంటే, ఇంకా నా వల్ల కాదయ్యా, నేను చేయాల్సింది చేశాను కాబట్టి ఇంకా మీరు తీసుకెళ్ళిపోండి, నా వల్ల కాదు అని అతను చెప్పడం జరిగింది. ఆ సమయాల్లో ఏం చేయాలో తెలియట్లా. అలా కొన్ని వారాలు గడిచిపోయినాయి. ఆఖరికి చనిపోయిన పరిస్థితిలో వస్తుంది. ఆ దురాత్మ ఇంకా ఇలా మాట్లాడుతుంది, ఎవరి వల్ల కాదని చెప్పే కదా, ఎన్ని ప్రాంతాలకు మీరు తిరిగినప్పుడు కూడా ప్రయోజనము లేదు అని ఆ దురాత్మ తనలోంచి సవాలు విసురుతుంది. ఆ సవాల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇంకా చనిపోతుంది అనుకుంటున్న పరిస్థితి. ఆ సమయాల్లో మేము అందరం కూడా ఇంకా ఆశలు వదులుకున్నాము. ఇంకా ఈమె బతుకుతుందా అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసాము. ఇంకా ఈ దెయ్యం నుంచి ఎవరు కూడా ఆవిడ్ని బ్రతికించలేరా అన్నటువంటి సందేహంలోకి వెళ్ళిపోయాం. అయితే ఒక రాత్రికాల సమయంలో నేను ఒంటరిగా ఉండి ఇంటి ముందు కూర్చొని అనేక దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళందరికీ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, దేవుడు ఎవరైనా ఉంటే మా ఆవిడని బ్రతికిస్తారా, ఆ దెయ్యము తనలో నుంచి
పోయేలాగా సహాయం చేయండి అయ్యా, మా ఆవిడని బ్రతికించండి అని చెప్పి నేను పూజిస్తున్నటువంటి మా అల్లాకి నేను ప్రార్థన చేశాను. అతని స్వరం వినబడలేదు. అయితే ఏ దేవుడైతే ఏమైందిలే, నాకు మేలు జరగడం కావాలి, నా భార్య బాగుపడడం కావాలి అని చెప్పి ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు అనబడుతున్న వారు, దేవత అనబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా నేను మొక్కుబడులు చేసుకుంటున్నాను. మా ఆవిడని ఎవరు బతికిస్తారు, ఎవరు బాగు చేస్తారో వారికి ఆ మేకపోతులు తీసుకొస్తాను, కోళ్ళని తీసుకొస్తాను అని చెప్పి అనేక మొక్కుబడులు చేస్తున్నా కానీ ఎవరి ద్వారా కూడా ఎవరి స్వరం కూడా నాకు వినబడలేదు. అయితే ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒకరి ద్వారా ఇదిగో నేను ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అయితే అంతకుముందు నేను యేసు ప్రభు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. క్రైస్తవులు ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటుంటే, లేకపోతే మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి కూర్చున్నప్పుడు విశ్వాసులు వెళ్తూ ఉంటుంటే విశ్వాసుల్ని కూడా దూషించిన పరిస్థితి. వీళ్ళు చర్చిలకు వెళ్ళిపోయి చర్చిల్లో కూర్చుని తినేసి వారు వస్తారు, ఇంట్లో మగవాళ్ళకి వంటలు చేయకుండా ఉంటారు, మగవాళ్ళందరూ కూడా రోడ్ల మీద రెస్టారెంట్లో తిని వచ్చేస్తారు అని ఆ యొక్క విశ్వాసుని కూడా బాధ పెట్టేటువంటి మాటలు అన్నీ ఉన్నాం. అంతేకాకుండా సేవకుడు కూడా సేవకునికి పని చేసుకోలేక కష్టపడలేక ఆ పని చేసుకుని ప్రతి ఇంటికి కూడా సేవకుడు వెళ్ళి వాళ్ళ ద్వారా పోషింపబడతాడని చెప్పి, అంతేకాకుండా ఇంకా అనేక రకాలుగా డబ్బు వాళ్ళు ఫారెన్స్ సంపాదించుకొని ఈ ప్రజలందరూ కూడా చూపించి వారు ధనం సంపాదిస్తారని చెప్పి సేవకులను కూడా హేళన చేసినటువంటి రోజులు ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా మా ఇంట్లో ఒక పెద్ద చెక్క ఉంటే ఆ చెక్కకి ఒక శిలువ ఆకారంలో ఒక చెక్కని తయారు చేసుకుని యేసు ప్రభువు వారు ఇట్లాగైనా తిరిగింది, ఇలాగైనా దెబ్బలు అనుభవించింది అని చెప్పి ఆ శిలువ కూడా మీద భుజాన్ని పెట్టుకుని ఇల్లంతా కూడా హేళనగా తిరిగినటువంటి ఆ పరిస్థితులు. అయితే ఏ దేవుణ్ణి హేళన చేశానో, ఏ దేవుడిని బాధ పెట్టానో, ఏ దేవుడి బిడ్డల్ని అవమానకరంగా మాట్లాడానో ఆ దేవుడే నాకు ఉదయకాల సమయంలో ఒకరి ద్వారా ఇదిగో రక్షించే దేవుడను నేను ఉన్నాను, నీవు నా దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితం నేను మేలు చేస్తానని చెప్పి ఒకరి ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆమె ఎవరంటే మా యొక్క బంధువులు పెద్ద ఆవిడ మామగారు. ఆమె ఫోన్ చేసి, అయ్యా మా మనవాళ్ళకి ఎలా ఉంది అంటే, మేము అంటున్నాం కదా ఆ చనిపోయే పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఒకసారి నువ్వు వచ్చి చూసి వెళ్ళిపో అన్నప్పుడు ఆ మామగారు చెప్పిన మాట ఏంటంటే, మీరు మా ఊరు తీసుకురండి, ఇక్కడ ఒక చర్చి పెట్టారు, పాస్టర్ గారు ఉన్నారు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, భూత వైద్యులు చేతబశక్తులతో పీడింపబడుతున్నారు, అనేకులు వస్తున్నారు, మేలు పొందుకుంటున్నారు, మీరు కూడా తీసుకురండి, దేవుడు బాగు చేస్తాడని చెప్పి ఆ మామగారు చెప్పినప్పుడు ఆ మాటని నేను పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే, అయ్యో నా దగ్గర ధనం ఉంది కదా, ఆ ధనము ద్వారా అనేక మంది భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు ఎవరు బాగు చేయలేకపోయారు, తాయితులు వేశాము, బాగు చేయలేకపోయారు, నా దేవుళ్ళు అనబడుతున్న వారు వాళ్ళను కూడా ఆరాధించాను, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆరాధించాను, వారు ఎవ్వరు కూడా చేయలేంది యేసు ప్రభు వారు చేస్తారా అని నాకు హేళనగా మాట్లాడి నేను ఎంత మాత్రం కూడా తీసుకువెళ్ళడానికి ఒప్పుకోలేదు. వివాహం చేసుకునేటప్పుడైతే అనేక ప్రమాణాలు చేసి ఉన్నాను. కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, మరణమైన, వేదనైనా, నిరాశైనా, నిస్పృహలైనా, కలిమిలో లేమిలో అయినప్పుడు కూడా తోడుగా ఉంటానని ప్రమాణం చేసినటువంటి నేను మా భార్య చనిపోతున్న ఆ పరిస్థితులలో దురాత్మ చేత పట్టబడి చనిపోతున్నటువంటి నా భార్యను ఆ మరణకర పరిస్థితులలో కూడా నేను విడిచిపెట్టేసి ఇదిగో ఇంకా నేనేం చేయలేను, చర్చికి నేను రాను అని చెప్పినప్పుడు ఇంకా మా అత్తగారు, మా మామగారు వారు బంధువులు కలిసి ఆ చర్చికి తీసుకుని వెళ్ళటం జరిగింది. అట్లాగా 2 వారాల పాటు తీసుకుని వెళ్ళారు. ఆ పాస్టర్ గారు చెప్పారంట, 10 వారాలు మీరు చర్చికి కంటిన్యూషన్గా మానకుండా రండి అన్నప్పుడు 2 వారాలు వారు ఏదో రకంగా వెళ్ళి రావటం జరుగుతుంది. అలా 3వ వారంలో కూడా పాస్టర్ గారు అంట నన్ను రమ్మన్నారు అని చెప్పి నిన్ను కూడా తీసుకురమ్మన్నారు, నీకు కూడా ప్రార్థన చేస్తే నీకున్న బలహీనత మొత్తాన్ని పోతాయంటే తీసుకురమ్మన్నప్పుడు నేను ఒప్పుకోలేదు. నేను రాను, మీరు వెళ్ళండి, నేను రాను అని చెప్పినప్పుడు ఇంకా మా బంధువులు అన్నారు, నువ్వు లోపలికైతే వెళ్ళొద్దు, కానీ ఈ ఒక్కసారికి 3వ వారం కాబట్టి మానకుండా వెళ్ళాలి కాబట్టి నీవు మీ ఆవిడని లోపల వరకు తీసుకుని కూర్చోబెట్టి నువ్వు బయటకు వచ్చే, నువ్వు లోపలికి వెళ్ళక్కర్లేదని చెప్పి బలవంతంతో నన్ను పంపించడం జరిగింది.
ఆ దగ్గరలోనే మా పిన్ని గారి అమ్మాయి, మా బంధువులు ఆ చర్చి పక్కనే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా అక్కాయి వచ్చి, మా పిన్ని గారి అమ్మాయి మా అక్కాయి వచ్చి ఆ లోపల చర్చిలో తీసుకుని వెళ్ళారు. నేనైతే ఆ చర్చి ముందే బయటే ఒక దిమ్మ ఉంటే ఆ దిమ్మ మీద కూర్చొని ఉన్నా. నా ముందు నుంచి పాస్టర్ గారు వెళ్తున్నారు. ఆ పాస్టర్ గారిని కూడా చూసి హేళనగా మాట్లాడాను. అయ్యో, ఎంతోమంది భూత వైద్యులను మనం వెళ్ళాం కదా, వాళ్ళు ఎవరు చేయలేకపోయారు, నా దేవుడు చేయలేకపోయారు, ఈ యొక్క పాస్టర్ గారు చేస్తారా, ఈయన కూడా భూత వైద్యుడిలాగా ఉన్నాడే అని చెప్పి హేళనగా నవ్వుకుని, వీళ్ళ గురించి మనకెందుకు, హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటారు, వీళ్ళ గురించి మనకెందుకు అని చెప్పి ఆ ఇంట్లో వెళ్ళి నేను ఫ్యాన్ కింద పడుకోవడం జరిగింది. అయితే వాళ్ళు చర్చిలో వాక్యం అయిపోయింది, ప్రార్థన చేసేసారు. ఇంకా ఆఖరిగా వారు ఆరాధన చేస్తున్నారు. మధ్యాహ్నం 1:30 అలా కావస్తుంది. మంచి ఎర్రటి ఎండలో అక్కడ నేను లోపల ఉన్నప్పుడు ఆరాధన చేస్తున్నారు. ఆ మధ్యాహ్న కాల సమయంలో ఏం జరిగిందంటే, ఉన్నపాటున నేను ఉంటున్న ఇంట్లో ఆ ఫ్యాన్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ ఆగిపోయింది. నా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఉన్నపాటున ఏదో జరిగిపోయినట్టుగా లేచి కూర్చున్నాను. గుండెంతా దడ పుడుతుంది, ఆందోళనతో ఉన్నాను. ఏం జరిగిందో అర్థం కాలేదు, భయం వేస్తుంది నాకు. నేను అన్నాను మా అక్కని పిలిచి, అక్క నాకు భయం వేస్తుంది, ఇట్లా జరిగిందాక అంటే ఏమి లేదులేరా, నువ్వు పడుకో, ఇక్కడ ఆరాధన జరుగుతుంది కదా, అలాగే ఉంటుంది అని చెప్పి ఆమె అన్నప్పుడు మళ్ళీ నేను నిద్రపోతాకి ట్రై చేస్తున్నా, కానీ నాకు ఎంత మాత్రం నిద్ర రావట్లేదు. ఒకటే నాకు భయం, అయ్యో చనిపోతానేమో అన్న భయం వచ్చేస్తుంది నాకు. ఆ భయంలో నాకు ఒక స్వరం వింటున్నాను, నేను ఎక్కడో ఉన్న వాడిని నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను, లోపల ఉండడానిక, చర్చిలోకి రా, ఏం జరుగుతుందో చూడు అని ఒక స్వరం అయితే నాకు వినబడుతుంది. నేను అన్నాను మా అక్కయ్యతో, అక్క ఎవరు ఇలా మాట్లాడుతున్నారంటే, అట్లాగే ఉంటుందిలే అని చెప్పి ఆమె మరలా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఇంకా ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. ఆత్మను బలవంతంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంకా నేను ఆ ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేసి చర్చిలో ఏం జరుగుతుందని బయటకు వచ్చి ఆ యొక్క చర్చి ముందు చిన్న దడిలాగా కట్టున్నప్పుడు ఆ దడిలోంచి ఏం జరుగుతుందని చూస్తున్నాను నేను. చూస్తున్నప్పుడు అందరూ ఆరాధన చేస్తున్నారు, చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల మధ్యలో మా ఆవిడ పెద్దగా అరుస్తూ మొదలుపెట్టింది, అయ్యో నేను కాలిపోతున్నాను, నా ఒళ్ళు మంటలు ఎక్కిపోతున్నాయి, నేను వెళ్ళిపోతాను, నేను ఇంకా ఎన్నడూ కూడా రాను, నిన్ను ఈ అమ్మాయిని విడిచిపెట్టేసేస్తాను అని వెళ్ళిపోతున్నా అని చెప్పి పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఆ చర్చి మొత్తం అంతా కూడా కింద పడి దొల్లతము ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. వెంటనే నాకు అర్థమైంది, ఇగో ఆ దురాత్మ తల నుంచి బయటికి వచ్చేసింది. ఇప్పుడు అనేక బాధలు, మమ్మల్ని కష్టాలు పెట్టిన దురాత్మ బయటికి వచ్చేసింది అని నాకు అర్థమయ్యి, ఉన్న పాటున బయట ఉన్న నేను చర్చి లోపలికి వెళ్తుండగా నాకు తెలియకుండానే నేను మోకాలు వేయటం జరిగింది. ఆ మోకాల్లో ఆకాశం 2 చేతులు పైకెత్తి దేశంలో ప్రార్థన చేస్తున్నాను. అయ్యో, నేను పూజించిన దేవుళ్ళు ఎవ్వరు కూడా అనేక మంది నా యొక్క క్షేమం కోసము, నా బాగు కోసము అల్లా దేవుడిని ప్రార్థన చేశాను, అతను కూడా నాకు ఏమీ చేయలేకపోయాడు. ఇంకా ఏ దేవుడైతే ఏమైందిలే, బాగు చేస్తే ఏ దేవుడైతే ఏమైంది అని ఇంకా అనేకమైన దేవుళ్ళు అనే వారిని కూడా నేను మొరపెట్టాను, ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. నేను దూషించి నేను హేళన చేసినటువంటి యేసు ప్రభు వారు నా భార్యను బాగు చేశాడా అని బాగా దుఃఖంతో ఏడుస్తున్నాను. ఈ యొక్క యేసు ప్రభు బిడ్డల్ని, విశ్వాసుల్ని అవమానకరంగా, హేళనకరంగా మాట్లాడిన విషయాలన్నీ కూడా నాకు జ్ఞాపకం వస్తున్నాయి. సేవకుడిని తిట్టినటువంటి మాటలన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ప్రభువా నన్ను క్షమించు ప్రభా, నేను పాపిని ప్రభు అని చెప్పి మోకాల మీద కన్నీటితో నేను ఆ దేవుని సన్నిధిలో అలా క్షమాపణ ఆ దేవుణ్ణి అడుగుతున్నాను. అయ్యా నన్ను క్షమించయ్యా, నీ మంచితనం నేను అర్థం చేసుకోలేకపోయాను, నా దగ్గర ధనము నాకు సహాయం చేయలేదు, నా బంధువులు వారి వల్ల కూడా ఏం కూడా కాలేకపోయింది, రక్త సంబంధికులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు ఎవరి ద్వారా కూడా నాకు సహాయము కలగలేదు. అంతేకాకుండా మా ఇరుగు పొరుగు వారు కూడా సాయంత్రం 6 గంటలు అయ్యేటప్పటికి ఇంటికి ఎర్ర కర్టన్స్ కట్టడము, ఆ దురాత్మ ఎర్ర కర్టన్స్ కడితే లోపలికి రాదని వాళ్ళ యొక్క ఉద్దేశం కనుక మా ఇంటికి వస్తం కూడా ఆగిపోయారు. చాలామంది కూడా అలా రాకుండా ఆగిపోయారు. ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యో, నేను ప్రేమించినటువంటి ఆ మనుషులు ఏ ధనమను కాపాడుతుందో ఆ ధనం కూడా నాకు ఈరోజు నాకు కాపాడలేకపోయింది. నేను దూషించినటువంటి యేసు ప్రభువు వారు కాపాడారా అని చెప్పి ఒక దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన ఒకటే ప్రార్థన. ఏనాడు చర్చికి వెళ్ళలేదు, బైబిల్ చదవలేదు, బైబిల్ చేత పట్టుకోలేదు, ఏనాడు దేవుని వాక్యం వినలేదు.
ఆ రోజు నేను చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఈ లోకంలో దురాత్మల చేత పీడింపబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్న వారు చాలామంది ఉన్నారు. చెల్లంగి శక్తుల చేత పీడింపబడుతున్న చాలామంది ఉన్నారు. భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, కుటుంబాల గొడవలతో, రుణ సమస్యలతో అనేక మంది ఆ యొక్క మాంత్రిక శక్తుల వల్ల, దైవ శక్తుల వల్ల అనేక మంది చనిపోతున్నారు. అనేక మంది ఉరి పెట్టుకుంటున్నారు, కిరసనాలు పోసుకుంటున్నారు, చాలా మరణాలు చూస్తున్నాము. ఇవన్నీ కూడా దుష్ట శక్తులు చేస్తున్న పనులు. కాబట్టి ప్రభువా, ఇలాగా ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే మరణాలకి వెళ్ళిపోతున్నారో, ఆ దురాత్మ శక్తుల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించేటువంటి నీ పనివాడిగా నేను వాడుకో ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. వెంటనే దేవుడి స్వరం నాకు వినబడుతుంది. ఆకాశం తెరవబడి నేను ఒక స్వరం వింటున్నాను. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. భయపడకు, జడియకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నీవు బతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అనే ఒక వాగ్దానాన్ని నేను దేవుడి సన్నిధిలో వింటున్నాను. ఆ రోజున ఆ యొక్క అగ్ని, ఆ ఆరాధనలో అగ్ని దిగినప్పుడు మా ఆవిడికి భయంకరంగా ఆ యొక్క దుష్టశక్తి అంతా కూడా కాలిపోయి ఉన్నపాటున పడిపోయినటువంటి మా ఆవిడ లేచి పరిగెడతా ఉంటుంటే నేను చేతితో పట్టుకొని తీసుకెళ్ళి మందిరంలో పడవేశాను. ఆ రోజు నుంచి దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన నేను ఈ రోజున దేవుడు అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆ రోజున ఆ దురాత్మ తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నుంచి నేను మా ఆవిడ కంటే ముందుగా 4వ వారము అలాగా 10 వారాల పాటు కూడా నేను కూడా మా ఆవిడతో పాటు కూడా మందిరానికి వెళ్ళటం జరిగింది. ఆ యొక్క సందర్భాల్లో జరిగిన విషయం ఏంటంటే, దేవుని అడుగుతున్నా, ప్రభువా, ఇదిగో నేను నీ సన్నిధి తీర్మానం తీసుకున్నాను కదా, ఈ దురాత్మ వెళ్ళగొడతానని, అనేకులకి వాక్యాన్ని బోధిస్తానని చెప్పి తీర్మానం తీసుకున్నాను కదా, నేను ఎట్లాగా జీవించాలి, ఎలాగా నడుచుకోవాలి, నాతో మాట్లాడు ప్రభు అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయాలు ఏంటంటే, నువ్వు లోకానికి దూరంగా ఉండేవాడుగా ఉండాలి, ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టేవాడుగా ఉండాలి. అంతేకాకుండా నీకున్న అలవాట్లు ఏమైతే ఉన్నాయో, ఆ యొక్క ఖైనీ కావచ్చు, గుటకాలు కావచ్చు, పాన్పరాగలు కావచ్చు, కిల్లీలు కావచ్చు, సినిమాలు కావచ్చు, త్రాగుడు వ్యసనాలు కావచ్చు, చెడు స్నేహాలు కావచ్చు, వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి అన్నప్పుడు ఆ 10 వారాల్లో నాకున్న అలవాట్లన్నీ కూడా నేను మానివేశాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ 10 వారాల్లో మా ఆవిడలో ఉన్నటువంటి దుష్ట శక్తులు, ఆ దైవ శక్తులు, మమ్మల్ని పీడిస్తున్న దైవ శక్తులన్నీ కూడా కాల్చబడి, నాలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా కాల్చబడి, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 10 వారాలు అయిపోయిన వెంటనే దేవుని సన్నిధిలో ఇంకా పాస్టర్గా చెప్పారు, అయ్యా మీరు బాప్తిసం తీసుకోవాలి, ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉండకూడదు అన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యో బాప్తిసం తీసుకుంటే ఇంకా మన ఇంటికి ఎవరు రారు, మనల్ని ఎవరు పట్టించుకోరు, మనకు ఎవరు సహాయం చేయరు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకోరు అన్నప్పుడు నేను ఒకటే అన్నాను, మా ఆవిడ దురాత్మ శక్తితో పీడింపబడుతున్నప్పుడు మంచంలో ఉండి చనిపోతున్న పరిస్థితులలో నా యొక్క బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నా రక్త సంబంధికులు కానీ, నా ధనము కానీ, నా కులము కానీ, నా గోత్రము కానీ ఏది కూడా నాకు సహాయము చేయలేకపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూషించాను, హేళన చేశాను, ఆ దేవుడు రక్షించాడు. అయితే వీళ్ళు బాప్తిసం ఎందుకు తీసుకోవద్దు అంటున్నారంటే, రేపొద్దున పిల్లలు కానీ పుట్టినట్లయితే వివాహాలు చేసే విషయంలో కూడా ఆ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ముస్లిమ్స్ ఉండడం చాలా తక్కువ. కాబట్టి రేపొద్దున వివాహాలు కూడా వారికి జరగడం కూడా చాలా ఆలస్యం అయిపోతుంది. రెండోది మనల్ని ఎవరు పట్టించుకోరు అన్నప్పుడు వీని ఒకటే మాట అన్న, గర్భంలో రూపింపబడక మునిపే ఎరిగిన దేవుడు ఆయన. దీని మీద అంటాడు, గర్భంలో రూపింపబడక మునిపే దీన్ని ఎరిగి ఉన్నాను అంటాడు ఆయన. అలాగే ఈ దైవ శక్తుల చేత పీడింపబడుతున్న నా భార్యను బాగు చేసిన దేవుడు నా బిడ్డల గురించి కూడా ఆయన ఒక ఆలోచన కలిగి ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఆయనే చూసుకుంటాడు అని చెప్పి నేను వెంటనే ఆ బాప్తిసం తీసుకున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ముందు వెనక ఎక్కడ కూడా ఆలోచించకుండా బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో ఫరీద్గా ఉన్న నా పేరు ఫిలిప్గా మార్చబడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. అలా బాగుపడిన తర్వాత దేవుడి సన్నిధానంలో ఇంకా నేను సంవత్సరము అలాగా దేవుని సన్నిధిలో కొనసాగిన తర్వాత దేవుడి పిలుపు, దేవుడి పరిచర్య కొరకు ఆయన నన్ను పిలిచి, ఇదిగో నా సన్నిధిలో వాగ్దానము చేశావు కదా, ఆ వాగ్దానము ఏం చేశావు అన్నప్పుడు వెంటనే నేను చేస్తున్నటువంటి ఆ ప్రైవేట్లో జాబు ఏదైతే ఉందో
ఆ 35,000 రూపాయలు వచ్చే శాలరీని కూడా విడిచిపెట్టేసి నా దేవుడి కొరకు నేను సేవ చేయాలి, నా దేవుడికి సేవ చేయాలి, ఈ లోకంలో చాలా నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారని చెప్పి ఇంకా అనేక మంది రక్షణార్థమై అనేక మందిని లోకంలో ఉన్న వారిని విడిపించాలి, నేను సేవ చేస్తానని చెప్పి ఆ దేవస్థానంలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా ఒక మందిరాన్ని అనుగ్రహించారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ పరిచర్య ప్రారంభించాము. ఆ పరిచయలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నారు. అలాగా నా కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఇంకా మనం బాప్తిసం తీసుకుంటానికి ఆలస్యం చేయకూడదని మనం లేఖనాలు చదివినట్లయితే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగా తప్పించుకుంటావు అన్న వాక్యం ప్రకారం వెంటనే నేను బాప్తిసము తీసుకుంటాం జరిగింది. యెషయా గ్రంథం 41:10 ఇదిగో నీ సహాయము చేయవాడు నేనే, ఏ సహాయము లేని మా జీవితాల్లో మనుషుల సహాయము లేదు. ఆ ధనం ఉన్నప్పుడు కూడా ఆ ధనం కూడా మాకు ఉపయోగకరంగా ఎంత మాత్రం కూడా ఆ ధనం ఉపయోగపడలేదు. ఎవరి సహాయము లేనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నాకు సహాయకుడిగా ఆయన నిలబడ్డాడు. అలాగా నా జీవితంలో దేవుడు మా ఆవిడ్ని చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్న నా భార్యను విడిపించారు. ఈ లోకంలో ఉన్నటువంటి నన్ను కూడా విడిపించి ఈ రోజున అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లో, అనేక నగరాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో తన సేవకునిగా అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకా టీవీ సువార్త కూడా అనేకమైన వర్తమానాలు చేయడానికి కూడా దేవుడు మాకు సహాయం చేశారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ సంగమా, ఒకవేళ నువ్వు ఎలాంటి దుష్ట శక్తుల చేత పీడింపబడుతున్నావో, అప్పుల సమస్యల్లో ఉన్నావేమో, నెమ్మది లేకుండా ఉన్నావేమో, సమాధానం లేకుండా ఉన్నావేమో, ఆ మరణకర పరిస్థితిలో ఉన్నావేమో, నిశ్చయముగా నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు సహాయము చేయగల దేవుడు, నెమ్మదినివ్వగల దేవుడు, మరణాల్లో ఉన్నవారిని జీవాన్ని కలగజేసే దేవుడు, చీకటిలో ఉన్నవారికి వెలుగును ఉదయించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి నా జీవితంలో చేసిన అద్భుతాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ జీవితంలో కూడా చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనిషి కుమారునిగా ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు. జన్మధర పాపము, కర్మధర పాపము తొలగించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే గోదానము, అన్నదానం, వస్త్రదానము, ఏ దానాన్ని బట్టి కూడా మనం పరలోక రాజ్యము సంపాదించుకోలేము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి నీ నోటితో ఆయన ఒప్పుకొని నీ పాపములు అన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నింటి కూడా దేవునిలో ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధ రక్తము యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో నువ్వు ముందు కొనసాగినట్లయితే నిత్యముగా నీ దుఃఖ దినాలన్నీ కూడా నాట్యంగా మార్చగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ మార్గాలన్నీ కూడా సరళము చేయగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ యొక్క కన్నీరును తుడవగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా జీవితంలో నాకున్న కన్నీరును తుడిచిన దేవుడు, మా కుటుంబంలో ఉన్న మరణాన్ని తొలగించిన దేవుడు, మా శాపాలని తొలగించిన దేవుడు. దురాత్మ శక్తిలో పీడింపబడిన తర్వాత గర్భఫలం కూడా తీసివేయడం జరిగింది. ఆ దురాత్మ తనలో ఉన్న రక్తమంతా పీల్చివేయడం ద్వారా ఆ కుమారుడు కూడా గర్భఫలం లోపల ఎదగపోవడం వల్ల ఆ డాక్టర్ గారు తీసివేయాలని చెప్పి అన్నారు. తీసివేసిన తర్వాత అద్భుతంగా దేవుడు నాకు 2 కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. నాకున్న కొరతలు ఏమైతే ఉన్నదో ఆ కొరతలన్నీ కూడా దేవుడు తీసివేశాడు. నాకున్న జాబులో 30,000 రూపాయలు లేక 40,000 రూపాయలు సంపాదించుకున్నటువంటి ఆ రోజుల్లో ఉన్న సంతోషము కంటే ఈ రోజున ఆయన సేవ చేస్తున్న నా జీవితంలో ఈ రోజు నా జీవితం ఎంతో సంతోషంగా, సుఖంగా, నెమ్మదిగా ఆయన పరిచర్య చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ సమస్యలతో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు చేతబడి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సహాయము లేక, నెమ్మది లేక, ఎంత మాత్రం ప్రయోజనం లేక అనేక ఇబ్బందులు పడి తిరిగి అనేక ప్రాంతాలకు విసిగి వేసారిపోయిన నా జీవితంలో నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు సహాయం చేశారు. అదే రీతిగా నా జీవితంలో కూడా అది నీకు ఎలాంటిది అయినప్పుడు కూడా
ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యపరిచే దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. నీకున్న సమస్యలు, అప్పుల సమస్యలు, మరణకరమైన పరిస్థితులు, డాక్టర్లు చెయ్యి విడవబడిన పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, నీ యొక్క బంధువుల దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర అనేక హేళనకరమైన నిందలు, అవమానాల్లోంచి ఒకవేళ ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా తప్పించి నిత్య రాజ్యమును ఇవ్వగల సమర్థుడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ రాబోయే రోజులలో ఈ భయంకరమైన ఉగ్రతలోంచి, ఆ యొక్క నరకం నుంచి నిన్ను పుణ్యలోకానికి తీసుకుని వెళ్ళగల సమర్థుడు ప్రభు యేసుక్రీస్తు వారు. నిత్యమైన శిక్షను తప్పించి నిత్య జీవాన్ని ఇవ్వగల దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. నా జీవితాన్ని మార్చినట్లుగా నీ జీవితాన్ని కూడా మార్చగల సమర్థుడు ఆయన. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నిత్యంగా దేవుడు మహిమ చూస్తావు. మీ కుటుంబాల్లో శాంతి సమాధానాలు దేవుడు కలగ చేస్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈ రోజు నా ప్రభా నా యొక్క సాక్ష్యం చెప్పడానికి నా తండ్రి సహాయం చేశారు. ఎందరైతే నా ప్రభా యొక్క సాక్ష్యం విన్నారో అయా నా బిడ్డలందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అయా వారిని కూడా ప్రభా తండ్రి ఏ సమస్యలతో ఉన్నారో అందరూ కూడా విడుదల కలగజేసి శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధారణ నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభా మిమ్మల్ని దీవించును గాక.